ఇలా మంచిర్యాలలో చిన్న పిల్లగాన్ని అడిగినా చెప్తారు లాస్ట్ 1 year లో దాడులు ఎందుకు అవుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడు కానీ దాడులు, ఈ గంజాయి కొట్టుకునుడు, రాత్రి, ఇదంతా 1 year లో మంచిర్యాలకి ఏడికెళ్ళి వచ్చింది కల్చర్. మంచిర్యాలలో గతంలో జీవి సుధాకర్ రావు గారు ఎమ్మెల్యేగా ఉండేది, హనుమంతరావు గారు ఎమ్మెల్యేగా చేసింది, అరవింద్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యేగా చేసింది. వీళ్ళందరూ కూడా మంచిర్యాల ప్రజలను ప్రేమతోటి, మంచి పనులతోటి మంచిర్యాల ప్రజలను గెలవాలని అనుకుంటున్నారు. కానీ గత సంవత్సరం నుంచి చూస్తే ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ ఎమ్మెల్యే మంచిర్యాల ప్రజలను బెదిరింపులతోటి గెలవాలని మనం సంవత్సరం నుంచి చూస్తాం. ముందు వ్యాపారస్తులను బెదిరించుడు, వ్యాపారస్తులను ఎవరైనా కోర్టుకు పోతే వాళ్ళ దుకాణం ముంగట ఒక పెద్ద తవ్వడము, తవ్వకాలు పెట్టడం, డాక్టర్లను బెదిరించుడు, ప్రతిపక్ష పార్టీ నాయకులను బెదిరించుడు, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి బెదిరించడం, ఆఖరికి మీడియా మిత్రులను కూడా బెదిరించాడు. ఆయన తలుచుకుంటే సగం పేపర్లు, సగం టీవీ ఛానళ్లు బంద్ అవుతాయట. మరి ఎప్పుడు తలుచుకుంటాడు ఆయన? తలుచుకుంటే బంద్ అవుతాయట. ఇవాళ ఎమ్మెల్యే పేరు చెప్పుకొని ఎమ్మెల్యే అనుచరులు, బీజేపీ నాయకులు, బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తారు. ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మీద గౌరవం లేదు, పోలీస్ వ్యవస్థ మీద గౌరవం లేదు, న్యాయ వ్యవస్థ మీద గౌరవం లేదు. ఆ దాడి ఎమ్మెల్యే యొక్క అనుచరుడు ఎమ్మెల్యే తోటి ప్రతి మీటింగ్ లా కనబడుతుంది. మరి ఆయన ఇవ్వలేని ఇలా మంచిర్యాలలో ప్రజలకు డౌట్ వస్తుంది. మొన్నటికి మొన్న బెల్లంపల్లి చౌరస్తా నుంచి మెడ్ లైఫ్ దగ్గర ఉన్న డాక్టర్లను, వ్యాపారస్తులందరినీ బెదిరించిండు. పైసలు ఇవ్వకపోతే వాళ్ళ ఇంటి ముంగట, వాళ్ళ దుకాణాల ముంగట కందకాలు తవ్విండు. పైసలు ఇవ్వగానే రాత్రి ఊడిపేసిండు. ఇది ఎప్పుడైనా ఉన్నదా మన మంచిర్యాల సంప్రదాయంలో? మంచిర్యాల అంటే పేర్లోనే మంచి ఉన్నది. మంచితనం కోరుకునే ప్రజలు ఉన్నారు. మంచి పనులు చేసి మీరు ప్రజలను గెలవండి. కానీ ఈ బెదిరింపులు, ఈ గుండా రాజకీయాలు, ప్రతిపక్ష పార్టీ నాయకుల యొక్క గొంతులు దొక్కాలని, ఇదంతా కూడా మళ్ళీ ఎమ్మెల్యే గారు అన్నారు, వచ్చిన కొత్తలో అన్నాడు, మంచిర్యాల రౌడీజం లేకుండా చేస్తా, మంచిర్యాల గుండాయిజం లేకుండా చేస్తా, ఎవరన్నా ఉంటే వాళ్ళ మీద పీడీ యాక్ట్లు పెడతా, రౌడీ షీటర్లు పెడతా, తడిపారు చేపిస్తానన్నాడు. మరి అదే ఎమ్మెల్యే పక్కకు, నీ పక్కకే ఒక ఆయనే ఉండి రోజు ఇదే గుండాయిజము, ఇదే రౌడీజం చేపించుకుంటా మంచిర్యాల ప్రజలు, మంచిర్యాల వ్యాపారస్తులు, మంచిర్యాల ప్రతిపక్ష పార్టీ రాజకీయ నాయకులను, డాక్టర్లను బెదిరిస్తుంటే మరి నువ్వేం చేస్తున్నావు? ఎమ్మెల్యే ప్రోద్బలం లేకుండా ఇది జరుగుతున్నాయా? ఎమ్మెల్యేకు నీకున్న ఆయనకి ఏం సంబంధం అని నేను ఎమ్మెల్యేని అడుగుతాను. ఏమైనా లావాదేవీలు ఉన్నాయా మీకు ఇద్దరికి? మరి ఎందుకు ఆయనను కాపాడుతున్నావు నువ్వు ఎమ్మెల్యే? ఆ కంప్లైంట్ లో ఎవరి పేర్లు అయితే పెట్టినరో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో డీజీపీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నాము. ఎవరికి అన్యాయం జరిగిన, వ్యాపారస్తులకు, రైతులకు, దళితులకు, బీసీలకు ఎవరికి అన్యాయం జరిగినా కూడా బీజేపీ ప్రజల పక్షాన పోరాడుతుంది.